టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ గా ఐఏఎస్ పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్. టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవి కాలం వచ్చే నెల 3తో ముగియనున్నది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులో 6 ఏళ్ల పాటు కొనసాగే సీనియర్ ఐఏఎస్ నియమించాలని సీఎం భావిస్తున్నట్లు టాక్. మరి ఆ అవకాశం రిటైర్డ్ ఐఏఎస్ కి ఇస్తారా, లేదంటే సర్వీస్లో ఉన్న ఆఫీసర్తో వీఆర్ఎస్ ఇప్పించి చైర్మన్ పోస్టులో కూర్చోబెడతారా అనేటువంటి చర్చ జరుగుతున్నది. సో ఐఏఎస్ సంబంధించిన టీజీపీఎస్ కొత్త చైర్మన్ గా ఐఏఎస్ నియమించాలని చెప్పేసి తెలుస్తా ఉంది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ గా ఓ సీనియర్ ఐఏఎస్ అపాయింట్ చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఆ పోస్ట్ కు సరైన ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎవరైతే బాగుంటుందో అనే కోణంలో ఆరా తీస్తున్న సమాచారం. అయితే రిటైర్డ్ ఐఏఎస్ కు అవకాశం ఇస్తారా, లేకపోతే సర్వీస్ లో ఉన్న ఆఫీసర్ తో వీఆర్ఎస్ ఇప్పించి ఆ పోస్ట్ లో కూర్చోబెడతారా అనేటువంటి చర్చ జరుగుతున్నది. వచ్చే నెల 3న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి కాలం చైర్మన్ పై సీఎం ఫోకస్. రేస్ లో రిటైర్డ్ అధికారులు, ప్రొఫెసర్లు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఎవరు చేసినా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, నిరుద్యోగుల పైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిని నియమించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవుతుందో దానిపైన నిరుద్యోగులు అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా దయచేసి వాళ్ళ ఆశలను ఈరోజు వమ్ము చేయకుండా ఉండే విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా ఒక టీజీపీఎస్సీ చైర్మన్ను, అదేవిధంగా రిక్రూట్మెంట్లో ఎలాంటి లోపాలు జరగకుండా రూల్స్కు విరుద్ధంగా పోకుండా ఉండడానికి పర్ఫెక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేయడం ద్వారా ఆ యొక్క నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా మంచి అధికారిని, అన్ని విషయాలు తెలిసినటువంటి అధికారిని నియమించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా.